హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ జీ స్మార్ట్ ఛానల్. స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మనకి చాలా ముఖ్యమైనది, చాలా ఉపయోగపడింది ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్స్, దీంతోపాటు వెర్బ్లు, దీంతోపాటు ప్రపోజల్స్. ఈ మూడు వస్తే చాలండి, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ. అయితే మనకి డైలీ క్లాసులు జరుగుతున్న సందర్భంలో ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్స్ గురించి ఒక వీడియో చేస్తానని మీకు ఆల్రెడీ నేను ప్రామిస్ చేశాను. సో దాంట్లో భాగంగా ఈరోజు పర్సనల్ ప్రొనౌన్స్ గురించి ఈ వీడియో చూద్దాం. ఇక్కడ మనకి ప్రొనౌన్ అనేది మనకి సబ్జెక్ట్లో ఉంటుంది, ఆబ్జెక్టివ్ కేసులో ఉంటుంది, అదేవిధంగా పొసెసివ్ కేసులో ఉంటుంది, అదేవిధంగా రిఫ్లెక్సివ్ కేసులో కూడా ఉంటుంది. సో ముందుగా సబ్జెక్టివ్ కేస్, రోజు మీరు నా వీడియోలు చూస్తున్నారు, స్టార్టింగ్ నేను రాస్తున్నాను కదా, ఐ, వి, యు, దే, హీ, సీ, ఇట్, ఇవన్నీ కూడా సబ్జెక్టివ్ కేసు. ఎందుకంటే మనం సబ్జెక్ట్లో పెట్టేసి రాస్తున్నామంట. ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఐ అనేది ఏంటి, మనకి సబ్జెక్టివ్ కేసు ఉంది. సబ్జెక్టివ్ వెర్బ్ ఆబ్జెక్ట్ కనుక సబ్జెక్ట్లో ఉంది కనుక దాన్ని సబ్జెక్టివ్ కేసు అంటారు. ఇక్కడ ఐ అంటే నేను, వి అంటే మేము లేదా మనము, యు అంటే నువ్వు లేదంటే నీవు లేదంటే మీరు. సో ప్లూరల్ అయితే మీరు వస్తుంది, సింగులర్ అయితే నువ్వు లేదా నీవు వస్తుంది. దే అంటే వారు, హీ అంటే అతడు లేదా వాడు, సి అంటే ఆమె, ఇట్ అంటే ఇది, కొన్ని సందర్భాల్లో అది. నెక్స్ట్ ఇప్పుడు ఇవి మనకి ఆబ్జెక్టివ్ కేసులో ఏ విధంగా వస్తాయి. ఐ కాస్త ఆబ్జెక్టివ్ కేసులో మీ అయిపోతుందన్నమాట, అంటే నన్ను లేదంటే నాకు. వి కాస్త మనకు ఆబ్జెక్టివ్ కేసులో వి అనేది హజ్ కింద మారుతుంది, అంటే మాకు లేదా మమ్మల్ని, మాకు లేదా మమ్మల్ని. యు ఆబ్జెక్టివ్ కేసులో కూడా యూగానే ఉంటుంది, కానీ దాని యొక్క మీనింగ్ మారిపోతుంది. నీకు లేదంటే నిన్ను, నీకు లేదా నిన్ను, అది సింగులర్. అదే ప్లూరల్లో కూడా ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, మీకు అని వస్తుంది అన్నమాట. దే అనేది ఆబ్జెక్టివ్ కేసులో దెమ్ అవుతుంది, అంటే దాని తెలుగు మీడియం అంటే వారికి లేదంటే వారిని, వారికి లేదా వారిని. హీ అనేది ఆబ్జెక్టివ్ కేసులో హిమ్ అవుతుంది, అతనిని, ఏంటి అతనిని. సి అనేది ఆబ్జెక్టివ్ కేసులో హెర్ అవుతుందన్నమాట, ఆమెను లేదంటే ఆమెని, ఆమెను లేదా ఆమెని. ఇట్ అనేది ఆబ్జెక్టివ్ కేసులో ఇటుగానే ఉంటుంది, దీనిని అని చదవాలన్నమాట, దీనినే చదవాలి. ఇప్పుడు ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అనేది మనకి పొసెసివ్ కేసులో యాడ్జెక్టివ్స్గా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ ఫార్మ్స్ అన్నమాట. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఐ అనేది మై అవుతుందన్నమాట. యాక్చువల్గా ఏంటంటే మైన్, నాది అని రావాలి. మై కూడా కొన్ని సందర్భాల్లో తీసుకుంటున్నారు. సో మై అంటే నా యొక్క, మైన్ అంటే నాది, అవర్ అంటే మా యొక్క, అవర్స్ అంటే మాది, యువర్స్ అంటే నీ యొక్క, మీ యొక్క. అదేవిధంగా యువర్స్ అంటే మళ్ళీ నీది, మీది, నీ యొక్క, మీ యొక్క. నెక్స్ట్ దే అనేది మనకి పొసెసివ్ కేసులో దేర్ అవుతుంది, వారి యొక్క. హీ అనేది పొసెసివ్ కేసులో హిజ్ అవుతుంది, అతని యొక్క. సి అనేది పొసెసివ్ కేసులో హెర్ అవుతుంది, ఆమె యొక్క. ఇట్ అనేది పొసెసివ్ కేసులో ఇట్స్ అవుతుంది, దీని యొక్క. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఎలా వస్తే ఒక్కొక్క దాన్ని నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. అదేవిధంగా రిఫ్లెక్సివ్ కేసుకి వచ్చేసరికి ఐ అనేది మై సెల్ఫ్ అవుతుంది, నాకు నేనే. వి అనేది రిఫ్లెక్సివ్ కేసులో అవర్ సెల్ఫ్ అవుతుంది, మాకు మేమే. యు అనేది రిఫ్లెక్సివ్ కేసులో యువర్ సెల్ఫ్ అవుతుంది, నీకు నీవే. దే అనేది రిఫ్లెక్సివ్ కేసులో దెమ్సెల్ఫ్ అవుతుంది, వారికి వారే. హీ అనేది రిఫ్లెక్సివ్ కేసులో హిమ్సెల్ఫ్ అవుతుంది, అతనికి అతనే. సి అనేది రిఫ్లెక్సివ్ కేసులో మనకి హెర్ సెల్ఫ్ అవుతుంది, ఆమెకు ఆమె. ఇట్ అనేది రిఫ్లెక్సివ్ కేసులో ఇట్ సెల్ఫ్ అవుతుంది, దానికి అదే. సో ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత పొసెసివ్ కేసు రిఫ్లెక్సివ్ కేసు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఐకి, మీకి. ఇక్కడ ఐ నుండి ఇక్కడ ఆబ్జెక్ట్ కేసులో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఐ నుండి కొన్ని చెప్తాను, తర్వాత వ్యూ నుండి, ఆ తర్వాత మిగతావి మీరు మీ ఓన్గా డిజైన్ చేసుకోండి. ఐ గేవ్ యూ లెటర్, నేను అతనికి లెటర్ ఇస్తాను, ఇచ్చాను, గేవ్ కనుక ఇచ్చాను. వీ గేవ్ యూ ఎ లెటర్, మేము నీకు ఒక లెటర్ ఇచ్చాము. దే గేవ్ యూ ఎ లెటర్, వారు నీకు ఒక లెటర్ ఇచ్చారు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ కేసులో ఐ తీసుకున్నాను, ఆబ్జెక్ట్ కేసులో యూ తీసుకున్నాను. ఇప్పుడు సబ్జెక్ట్ కేసులో మీ తీసుకుందాం. దే గేవ్ మీ ఎ లెటర్, వారు ఒక లెటర్ నాకు ఇచ్చారు. హీ గేవ్ మీ ఎ లెటర్, అతడు నాకు ఒక లెటర్ ఇచ్చాడు. సి గేవ్ మీ ఏ లెటర్, ఆమె నాకు ఒక లెటర్ ఇచ్చింది. చూసారా, అదే సెంటెన్స్ ఇక్కడ మీ అయితే నాకు వచ్చిందన్నమాట. ఇప్పుడు హజ్ చూద్దాం. దే గేవ్ హజ్ ఏ లెటర్,
అంటే ఏంటి? వారు మాకు లెటర్ ఇచ్చారు. దే కాల్డ్ హస్, వారు మమ్మల్ని పిలిచారు. చూసారా అక్కడ మమ్మల్ని పిలిచారు. దే కాల్డ్ హస్, వారు మమ్మల్ని పిలిచారు. షీ కాల్డ్ హస్, ఆమె మమ్మల్ని పిలిచింది. అదేవిధంగా షీ కాల్డ్ హిమ్, ఆమె అతన్ని పిలిచింది. హీ కాల్డ్ హిమ్, అతను అతన్ని పిలిచాడు. అంటే ఇతను ఇంకో అతను పిలిచాడు అనమాట. హీ కాల్డ్ హెర్, అతడు ఆమెను పిలిచాడు. సో ఈ విధంగా మనం చూసారా ఆబ్జెక్టివ్ కేసు సబ్జెక్టివ్ కేసు మనకి డిఫరెన్స్. ఇప్పుడు పర్సనల్ కేసు అనేది ఎలా వస్తుందో చూద్దాం. మై నేమ్ ఇస్ గౌరీ శంకర్. చూసారా నా పేరు గౌరీ శంకర్. ఇట్ ఈస్ మైన్, ఇది నాది, ఇది నాది. అవర్ ఇండియా ఈజ్ గ్రేట్, మన యొక్క ఇండియా చాలా ఉన్నతమైంది. దోస్ ఆర్ అవర్స్, అవి మావి, మాది. ఇట్ ఈస్ యువర్స్, ఇది నీది. ఇట్ ఈస్ యువర్స్, ఇది నీది. సో ఈ విధంగా మనం పర్సనల్ కేసు అనేది వాడతాం. ఇప్పుడు రిఫ్లెక్సివ్ కేసు చూద్దాం. రిఫ్లెక్సివ్ కేసు అంటే ఐ డూ స్మాల్ థింగ్స్ మై సెల్ఫ్, నేను నాకు నేనుగా చేసుకుంటాను. అవర్ సెల్ఫ్ చూద్దాం. we help ourselves, మనకు మనగా సహాయం చేసుకుంటాము. యు ఫైట్ యువర్ సెల్ఫ్, నీకు నీవుగా యుద్ధం చేసుకుంటావు. దే ఈట్ దెమ్సెల్వ్స్, వారికి వారుగా తింటారు. షీ ప్రైజెస్ హెర్ సెల్ఫ్, ఆమె తన గురించి మెచ్చుకుంటుంది. ఇలాగా ఎవరికి వారే, తనకు తానే, ఆమెకు ఆమె అలాంటి సందర్భంలో వచ్చినప్పుడు రిఫ్లెక్సివ్ కేసు అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పర్సనల్ ప్రొనౌన్స్లో మీకు బాగా ఉపయోగపడింది ఏంటంటే సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసు రెండు చాలా చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మీరు ప్రతి క్లాసు నుండి నేను ఎక్కువ సబ్జెక్టివ్ కేసు ఆబ్జెక్టివ్ కేసే చెప్తాను. ఎందుకంటే ఆ రెండు మీకు వస్తే ఆటోమేటిక్గా పర్సనల్ కేసు రిఫ్లెక్స్ కేసు అనేది ఆటోమేటిక్గా తర్వాత మనం నేర్చుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పర్సనల్ ప్రొనౌన్స్ గురించి. సో ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో నా వీడియోస్ మనకు చూస్తూనే ఉండండి ప్రతిరోజు రాత్రి 7 గంటలకి యూట్యూబ్ ప్రీమియర్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.